బ్రేకింగ్ న్యూస్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో మస్తాన్ సాయి ఒక మెసేజ్ మీడియాకు పంపించాడు. లావణ్య తనపై ఆరోపణలు చేస్తుందని వివరణ ఇచ్చాడు. తన పర్మిషన్ లేకుండా వ్యక్తిగత వీడియోలను హార్డ్ డిస్క్ ఐప్యాడ్ నుంచి డేటాను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు మస్తాన్ సాయి. గతంలోనూ లావణ్యపై అత్యాచారం చేసి దాడి చేసిన మస్తాన్ సాయి తన దగ్గరికి రాకపోతే చచ్చిపోతానంటూ వీడియో కాల్ చేసి బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. గుంటూరుకు వెళ్ళినప్పుడు లావణ్యను తీవ్రంగా కొట్టాడు మస్తాన్ సాయి. అలాగే మస్తాన్ సాయిపై గతంలోనూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్తుంది లావణ్య అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చింది. దాని తర్వాత ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి గతంలో మస్తాన్ సాయి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ లావణ్యను మస్తాన్ సాయి బెదిరిస్తూ ఉన్నాడు. సో బెదిరించిన నేపథ్యంలో ఇంటికి వచ్చి చంపడానికి ట్రై చేసిన సమయంలో లావణ్య పోలీసులను ఆశ్రయించింది. సో మస్తాన్ సాయికి సంబంధించిన ఐప్యాడ్ అలాగే పెన్ డ్రైవ్స్ హార్డ్ డిస్క్ అన్నీ కూడా పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా గతంలోనూ కూడా లావణ్యపై అత్యాచారం చేసి దాడి చేశాడు మస్తాన్ సాయి. తన దగ్గరికి రాకపోతే చచ్చిపోతానంటూ వీడియో కాల్స్ చేసి బెదిరించేవాడు. అండ్ అలాగే గుంటూరుకు వెళ్ళినప్పుడు కూడా లావణ్యను తీవ్రంగా కొట్టాడు. దానికి సంబంధించి కొట్టిన తర్వాత లావణ్య వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని చెప్తోంది. అండ్ అలాగే మస్తాన్ సాయిపై గతంలోనూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చాడు మస్తాన్ సాయి. ఇప్పుడు మళ్ళీ లావణ్యను బెదిరిస్తున్న పరిస్థితి. ఈ తరుణంలోనే లావణ్య అక్కడి నుంచి బయటకు వచ్చి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ అలాగే ఐప్యాడ్ మరికొన్ని కూడా పోలీసులకి సమర్పించి ఒక లెటర్లో కూడా చాలా క్లియర్గా రాశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లెటర్లో కూడా చాలా క్లియర్గా రాశారు. ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఈ పరిచయమైన 2-3 ఏళ్లలో ఏం జరిగింది, సో జరిగిందంతా దాంట్లో తన తప్పు కూడా ఉంది, కానీ ఇది జరిగిందంతా దీనివల్ల జరిగిందని చెప్పి చాలా క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎలా పరిచయం అయ్యాడు అక్కడి నుంచి మొత్తం క్లియర్గా ఫిర్యాదు లెటర్లో రాసుకుని వచ్చింది లావణ్య. అండ్ అలాగే రాసి దాంతోపాటు ఈ హార్డ్ డిస్క్ అలాగే ఐప్యాడ్ ఇవి కూడా సమర్పించింది. దీని తర్వాత లావణ్య బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది.